ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సి కాదని అది దగా డిఎస్సి అంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. 50,892 ఖాళీలుంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచడమేనంటూ తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరతీశారంటూ ఆరోపించారు. జీవో నంబర్ 3 కొట్టేస్తే వైసీపీ పాలకులు కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేకపోయారంటూ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3ను మళ్లీ పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజలంతా ఎదురు చూస్తున్నాం టీవీల్లో. మాకొద్దు బాబోయ్ నువ్వు పెట్టే మెగా డిఎస్సి అంటున్నారు. మామూలుగా అయితే కనుక ఒక ఉద్యోగానికి 1:1000 రేషియో వస్తుంది అప్లికేషన్స్. కానీ ఈరోజు నువ్వు పెట్టినటువంటి ఆ మోసపూరితమైనటువంటి ఒక నోటిఫికేషన్ని ఈరోజు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు ప్రమాణాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పెట్టుబడులు వస్తాయి, అంతేకాకుండా కంపెనీలు వస్తాయి. దానికి తోడు డిఎస్సీలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రేపు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసపూరితంగా మోసం చేసి యువకుల్ని నిరుద్యోగులుగా గంజాయికి రవాణా వ్యక్తులుగా మార్చిందో దానిని గుర్తించి చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.